గురుగారు మరొక్కసారి ప్రమదగణాల గురించి మీ మాటల్లో. అసలు పరమేశ్వరుడు అంటేనే ఆయన పరిచారకులైనటువంటి ప్రమదగణాలు ప్రధానంగా ఉంటాయి. నందీశ్వరుడు వాహనంగా స్వామి ఎప్పుడు ఎక్కడ ఏం చెప్తాడా అని ఎదురు చూస్తూ స్వామి యొక్క అనుగ్రహం కోసం ఆయన ఇక్కడి నుంచి అక్కడికి కదలాలన్నా ఎప్పుడూ సిద్ధంగా అక్కడ కూర్చుంటూ ఉంటాడు. స్వామివారి ముందర ఆయన సభలో అద్భుతంగా నృత్యం చేస్తూ చండీశ్వర భృంగీశ్వరాదులు ఎప్పుడూ ఆయన యొక్క ఈ అనుగ్రహం ఏమిటా అని ఎదురు చూస్తూ ఉంటారు. ఇక భైరవుడు ఆయన ఎప్పుడైనా సరే ఎవడు ఏ తప్పు చేసినా ఏమిటి అనేటటువంటి దానికి అవసరమైనటువంటి శిక్ష మొత్తము అంతా కూడా సంసిద్ధం చేసి ఆ శిక్షనిచ్చి మళ్ళీ వాడు ఆ తప్పు చేయకుండా ఆ తప్పు నుంచి స్వామి కాపాడుతూ ఉంటాడు. ఇక దండభైరవం ఆయన ఏం చేస్తాడయ్యా అంటే శుభ్రంగా పరమేశ్వరుడు మరణించిన తర్వాత ఎవరికైనా బ్రహ్మోపదేశం చేయాలనుకున్నాడు, తారకమంత్రం చెప్పాలనుకున్నాడంటే వాడిని అలంకరిస్తాడట లోపల మొత్తం చెప్పడానికి యోగ్యంగా. అదే విధానంగా చండీశ్వరుడు ఆయన ఏం చేస్తాడు, ఈ ఆలయానికి ఎవరొచ్చారు, వీళ్ళెవరు, వీళ్ళేమిటి, ఈ డీటెయిల్స్ స్వామికి ఉండేటువంటి సంపద ఈ రిజిస్టర్ అంతా కూడా చండికేశ్వరుడి దగ్గర ఉంటుంది. ఆయన ఎప్పుడూ పరమధ్యానంలో ఉంటాడు. ఊరికి ఆయన ఇబ్బంది పెట్టకుండా వెళ్ళి ఆయన ముందు ఒక్కసారి తిరిగి చప్పట్లు కొట్టి నేను వచ్చెళ్ళాను అని చెప్పి నమస్కరించుకొని ఆ స్వామివారి ఇచ్చినటువంటి ప్రసాదమో ఆ మూలమూర్తి దగ్గర ఉండే పత్రో ఏదో తీసుకొని చండికేశ్వరుడి దగ్గర అట్లా నైవేద్యం ఇచ్చినటువంటి దాన్ని సమర్పించి గుళ్ళోంచి వెళ్ళిపోవడం. ఎందుకు? శివ నిర్మాల్యమాహారం శివ ఆజ్ఞయా కర్తవ్యం. శివుడి నిర్మాల్యమే నాకు ఆహారము, శివుడి ఆజ్ఞ మాత్రమే మా కర్తవ్యము అని చెబుతూ ఉంటారు. ఇక తర్వాత శివుడి యొక్క ప్రమథగణాలన్నీ కూడా స్వామివారు చేసేటటువంటి ఆ సంహార తిరోధానాది కార్యక్రమాల్లో ఆయన ఎలా చెబితే అలా నడుచుకుంటూ తిరిగేటటువంటి గణాలన్నీ కూడా ప్రమథగణాలు. స్వామివారికి అవసరమైనటువంటి సేవలు ఎక్కడ ఏం కావాలి అనేటటువంటిది ఆయన నోరు తెరిచి చెప్పాల్సిన అవసరం లేకుండా గుర్తించి ఆ బ్రహ్మస్వరూపుడైనటువంటి ఆ పరమాత్మస్వరూపుడైనటువంటి ఆ పరంధాముడైనటువంటి ఆ భక్తవశంకరుడైనటువంటి ఆ భోలాశంకరుడైనటువంటి ఆ నిర్వికార నిరాకార సచ్చిదానంద ఘన చిదానంద పరబ్రహ్మస్వరూపమైన పరమాత్మ యొక్క రచనలో ఆయనకి ఏది అవసరమో చేసి పెట్టే వాళ్ళందరూ కూడా ప్రమథగణాలే. అందుకనే మనం మహాలింగార్చన చేసినప్పుడు ఆ ప్రమథగణాల్లో ఏవేవి ఎక్కడ ఉంటాయి అనేది మొత్తము ఒక్కొక్క లింగంగా తీసుకొని వెళ్ళి పేర్చుకుంటూ చేస్తాం. సహస్రలింగార్చన చేసినప్పుడు దానికి తగ్గట్టు పేరుస్తాం. రావణాసురాదులు కోటిలింగార్చనలు చేసేవాళ్ళట. వాళ్ళు కోట్లల్లో శివలింగాలు సైకతాలవి తయారు చేసి అలా పెట్టి మొత్తం అంతా కూడా ఆ రుద్రుడి యొక్క పరివారంతో సహా వాళ్ళందరికీ అభిషేకం చేసి సంతృప్తి పరిచేవాడు. కాబట్టి స్వామి యొక్క ప్రమథగణాలు చాలా విశేషమైనటువంటి ప్రమథగణాలు. అవి ఎంతటి ప్రమథగణాలయ్యా అంటే అదే ప్రమథగణంలో ప్రధానంగా వీరభద్రుణ్ణి ఆవాహన చేస్తే దక్షాధ్వర నాశనం చేయాల్సి వచ్చినప్పుడు వెళ్ళి ఎలాంటి దేవతలకైనా సూర్యుడికి ఒకసారి పళ్ళు రాలగొడతారు, దెబ్బకి పళ్ళన్నీ ఊడిపోతాయి, భృగు మహర్షికి గడ్డం పట్టుకొని బీకుతారు. ఇలా రకరకాలైనటువంటి ఎంతో తపస్సంపన్నులము, మమ్మల్ని మించిన వాళ్ళు లేరు అనుకునే వాళ్ళ యొక్క గర్వాన్ని కూడా ఆయన తొక్కిపెట్టేటటువంటి ప్రమథగణాలు స్వామి దగ్గర ఉంటాయి. కాబట్టి ఈ ప్రమథగణాల అనుమతి లేకుండా కైలాసంలోకి ఎవరూ వెళ్ళలేరు. శంకరాచార్యుల వారు ఒకసారి వెళ్ళి ఆయన సౌందర్య లహరి తీసుకొని వస్తూ ఉంటే ఏమిటయ్యా నువ్వు తీసుకెళ్ళేది అని అమ్మవారిచ్చినా సరే ప్రమథగణాల్లో నందీశ్వరుడైన వాడు ఒక్కసారి అవి ఊడబెరకడానికి ప్రయత్నం చేస్తే ఒక 40 శ్లోకాలు స్వామివారు ఉంచుకుంటే 60% కైలాసానికే ఉంటే స్వామి దిగొచ్చి కూర్చొని తపస్సులో మళ్ళీ ఆలోచించి ఆ 60 శ్లోకాలతోటి పూర్తి చేసి అద్భుతంగా శివానంద లహరిని మనందరికి కూడా అందించారు స్వామి. కాబట్టి అలా సౌందర్య లహరి ఇత్యాదులను అందించినటువంటి స్వామివారు శంకరాచార్యుల వారి రూపంలో అట్లా దక్షిణామూర్తి రూపంలో రకరకాలుగా వస్తూ ఉంటారు. వాళ్ళకి ఎప్పుడూ ప్రమథగణాలు పక్కన ఉండి అవసరమైనటువంటి కార్యక్రమాలని చేస్తూ ఉంటాయి. ఈ ప్రమథగణాలని తలుచుకోకుండా పరమేశ్వరుని తలుచుకోవడానికి వీలు లేదు అని మనకి ధర్మం అంతా చెప్తోంది. కాబట్టి ఈ లోపల ఉండే శరీరము కార్యక్రమాలు చేస్తోంది అంటే కొన్ని కోట్ల పరివారం లోపల ఉంటే తప్ప ఈ శరీరం ఏ పని చేయట్లేదు. ఈ బ్రహ్మాండం అనేటటువంటి ఈశ్వర శరీరమునందు అవసరమైనటువంటి కార్యకలాపాలన్నిటినీ న్యాచురల్గా
వాటంతటా అవిగా ప్రకృతిబద్ధంగా చేసేటటువంటి శక్తులన్నీ కూడా ప్రమథగణాలు అని చెప్పబడ్డాయి. అలాంటి ప్రమథగణాలకి ఈ శివరాత్రి నాడు నమస్కరించుకోవడము లేదు ప్రతినిత్యము నమస్కరించుకోవడం అనేది చాలా విశేషమైన ఫలితాన్ని ఇస్తుందమ్మా.